ఇది మీరు కనిపిస్తుంది గ్యాస్ వెల్డింగ్ యొక్క మిషన్ అనమాట. సో నేను చెప్పాను 3 టైప్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్స్ ఉంటాయని. ఆక్సీ ఎసిటిలిన్ అని, ఆక్సిజన్ ఎసిటిలిన్ అని, అలాగే ఆక్సిజన్ను అలాగే హైడ్రోజన్ను టైపు గ్యాస్ వెల్డింగ్స్ మనం బాగా ఉపయోగిస్తామని చెప్పాను ఆల్రెడీ. సో ఇది ఒక గ్యాస్ వెల్డింగ్ యొక్క మిషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనమాట. చూడండి ఒకసారి. ఇందులో మనకి ఒక బ్లాక్ ఒక సిలిండర్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆక్సిజన్ అంటాం. ఇప్పుడు ఆక్సిజన్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ అంటే ఇది ఎసిటిలిన్ అవ్వచ్చు, లేకపోతే హైడ్రోజన్ అని అవ్వచ్చు. రెడ్డిష్గా కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం ఈ సిలిండర్ని మనం ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ అంటాం అన్నమాట. ఓకే. అలాగే ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి చూసారా, ఇది ఒక ఇండికేటరు, అలాగే దీనికి ఇండికేటరు. అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది ఆక్సిజన్ సిలిండర్ యొక్క ఇదన్నమాట, అంటే రెగ్యులేటర్ అనమాట. అలాగే ఎక్కువైపు ఉన్నది ఇది చూసారా, ఇది ఆక్సిఎసిటిలిన్ యొక్క గ్యాస్ సిలిండర్ యొక్క రెగ్యులేటర్ అనమాట. అంటే మనం ఎంత ప్రెజర్తో మనకి కావాలో అంత ప్రెజర్తో ఇక్కడ మనం రిలీజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఈ రెగ్యులేటర్స్ ద్వారా, ఈ 2 రెగ్యులేటర్స్ ద్వారా మనం, అంటే ఈ రెగ్యులేటర్ ద్వారా మనం ఎంతైతే గ్యాస్ ప్రెజర్ కావాలనుకుంటున్నామో అంత గ్యాస్ ప్రెజర్తో మనం రిలీజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. అలాగే ఇక్కడ రెడ్ పైప్ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇది ఆక్సిఎసిటిలిన్ యొక్క పైప్ లైను. అలాగే ఇక్కడ బ్లాక్ పైప్ ఒకటి కనిపిస్తుంది కదా, అది ఆక్సిజన్ యొక్క పైప్ లైను. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి, దీన్ని గన్ అంటాము, టార్చ్ అంటాము మొత్తం దాన్ని. అందులో టార్చ్ వాల్స్ 2 వాల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ బ్లూ కలర్లో ఒక టార్చ్, అలాగే రెడ్ కలర్లో టార్చ్. బ్లూ కలర్ టార్చ్ ఏమో మనకి అదేంటిది ఎయిర్ని కంట్రోల్ చేయడానికి, అలాగే రెడ్ కలర్ టార్చ్ ఏమో ఆక్సిఎసిటిలిన్ని రెగ్యులేట్ చేయడానికి. అంటే మనకి ఏదైతే మనకి హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ దగ్గర కూడా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. చూడండి ఒకసారి. అలాగే ఇది వర్క్ పీసెస్ అనమాట. ఇక్కడ మనం జాబ్ చేస్తున్నాము. ఇది ఇక్కడ 2 వర్క్ పీసెస్ ఉన్నాయి చూసారా, ఇది ఒక వర్క్ పీసు, ఇది ఒక వర్క్ పీసు. ఈ 2 వర్క్ పీసెస్ని మనం జాయిన్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది చూసారా, అదే ఫ్లేము. అంటే ఈ గ్యాస్ ఆక్సిజన్ను అలాగే ఎసిటిలిన్ 2 కలిపిన తర్వాత మనం చిన్న అగ్గిపెట్టి ద్వారా వెలిగిస్తే ఇక్కడ మనకు ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫ్లేమ్ యూజ్ చేసి మెటల్ రాడ్ ఒకటి తీసుకుంటాం అనమాట, అంటే కన్జ్యూమబుల్ మెటల్ రాడ్. దాన్ని పట్టుకొని ఈ రెండింటిని పీసెస్ మధ్యలో వెల్డ్ చేసేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఏ మెటల్ రాడ్ ఏదైతే ఉందో ఆ మెటల్ రాడ్ కరిగి ఏదైతే ప్లేసు, ఆ గ్యాప్ ఏదైతే ఫిల్ చేయాలనుకుంటున్నామో, ఏ పీసెస్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ జాయింట్ చేయాల్సిన 2 పీసెస్ని అంటే పెట్టి అక్కడ మనం డిపాజిట్ చేస్తాం అనమాట. సో ఇది ఒక మెథడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పార్ట్స్ వచ్చేసి ఆక్సిజన్ సిలిండరు, అలాగే ఎసిటిలిన్ సిలిండర్ అని ఫ్యూయల్ గ్యాస్ సిలిండరు, అలాగే దీనికి ఒక రెగ్యులేటరు, అలాగే ఆక్సిజన్ యొక్క పైప్ లైను, ఎసిటిలిన్ గ్యాస్ యొక్క పైప్ లైను, అలాగే ఇక్కడ టార్చ్ ఒకటి ఉండిద్ది, అలాగే వర్క్ పీసెస్. సో